సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి. నిరుద్యోగులకు మొంబాపూర్ విజయేందర్ విజ్ఞప్తి. మైల్వార్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు 50,000 ఆర్థిక సహాయాన్ని అందించిన సంగిశెట్టి సతీష్. కిష్టాపూర్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం. భారీగా పాల్గొన్న భక్తులు. తాండూరు పట్టణంలోని రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తాండూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఉచితంగా పండ్ల రసం. తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసిన పట్టణ పోలీసులు. ఈ నెల 12న రేణుకాచార్య జయంతి, 14న హోలీ జరుపుకోవాలి. ప్రవచన రత్న సిద్ధిలింగయ్య స్వామి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బుధవారం తాండూరు పట్టణంలోని పీపుల్స్ కళాశాలలో 15 కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మొంబాపూర్ విజయేందర్ తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు పీపుల్స్ కళాశాలలో జరిగే జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని సూచించారు. పీపుల్స్ డిగ్రీ కళాశాల, గ్లోబల్ యువతరం ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విజయేందర్ తెలిపారు. 10వ తరగతి నుండి పీజీ వరకు అర్హత ఉన్న 35 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని విజయేందర్ సూచించారు. నిరుద్యోగులందరూ వచ్చి ఈ యొక్క జాబ్ మేళలో మీరు జాబ్లు పొందుకోవాలని ఆశిస్తున్నా. అయితే రేపు మనకి 15 ప్రముఖ కంపెనీలన్నీ మన తాండూరుకి రాబోతున్నాయి. ఎక్కడంటే తాండూరు పీపుల్స్ కళాశాలలో ఈ యొక్క జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ యొక్క జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. అయితే ఈ యొక్క జాబ్ మేళకు కావాల్సిన అర్హతలు ఏమిటంటే 10వ తరగతికి నుంచి పీజీ వరకు చదివిన వారందరూ అర్హులు. అలాగే మన ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు గలవారు దీనికి అర్హులు. కాబట్టి ఇది గమనించి మీకు ఏదైతే విద్యా అర్హతలు ఉన్నాయో ఆ అర్హతలు కలిగిన సర్టిఫికేట్లు జిరాక్స్ తీసుకొని ఆ యొక్క జాబ్ మేళకు అటెండ్ కావాలని మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల డైరెక్టర్ సంగిశెట్టి సతీష్ 50,000 రూపాయలను బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శంకర్ కు అందజేశారు. తన సొంత గ్రామం అయిన మైల్వార్ కు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయాన్ని అందించామని సంగిశెట్టి సతీష్ తెలిపారు. సంగిశెట్టి సతీష్ ఆర్థిక సహాయం చేయడం పట్ల ఎస్ఐ శంకర్ మరియు మైల్వార్ గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. యాలల్ల మండలం కిష్టాపూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం కోడంగల్కు చెందిన వేద పండితులు దివాకర్ కృష్ణ పంతులు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు జిల్కర రవీందర్ దంపతులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ తాండూరు పట్టణ పరిధిలోని ఇందిరమ్మ, రాజీవ్ కాలనీలోని మస్జిద్లలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, జీఎంకే అధినేత ముజీబ్ ఖాన్, అబ్దుల్లా, తహేర్ కురిషి, బీఆర్ఎస్ నాయకులు అప్పు నయీం, జావీద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ముస్లిం సోదరులకు రంజాన్ మాసం సందర్భంగా ఈ నెల 25న తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇటీవల మరణించిన హెడ్ కానిస్టేబుల్ రామచందర్, భరత్ భూషణ్, ఖలీద్ కుటుంబాలతో పాటు చెంగోల్ గ్రామంలోని బీఆర్ఎస్ నాయకులు వేణు గౌడ్ కుటుంబాలను కలిసి పైలట్ రోహిత్ రెడ్డి సానుభూతి తెలిపారు.
తాండూరు పట్టణ పరిధిలోని ఇందిరమ్మ, రాజీవ్ కాలనీలోని మస్జిద్లలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, జీఎంకే అధినేత ముజీబ్ ఖాన్, అబ్దుల్లా, తహేర్ కురిషి, బీఆర్ఎస్ నాయకులు అప్పు నయీం, జావీద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ముస్లిం సోదరులకు రంజాన్ మాసం సందర్భంగా ఈ నెల 25న తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇటీవల మరణించిన హెడ్ కానిస్టేబుల్ రామచందర్, భరత్ భూషణ్, ఖలీద్ కుటుంబాలతో పాటు చెంగోల్ గ్రామంలోని బీఆర్ఎస్ నాయకులు వేణు గౌడ్ కుటుంబాలను కలిసి పైలట్ రోహిత్ రెడ్డి సానుభూతి తెలిపారు. ఇక నుండి తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర సాయంత్రం 5 గంటల నుండి ఉచితంగా పళ్ల రసాన్ని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగుల సహాయకులు మరియు తదితరులు వినియోగించుకోవాలని కోరారు. जूस फ्री ले जाइए, हर कोई आ सकता जूस ले जा सकते हैं। रोजगारों के लिए खास तौर पे इंतजाम रखे हैं। 20 दिन तक 20 नमूने का जूस पिलाया जाएगा। आप नज़ीर के हक में दुआ करिए। ये प्रोग्राम हमेशा एक के बाद होते रहेंगे। पब्लिक की सेवा करेंगे। आप घरों से बाटला लाइए, भर लेके जाइए, जितना चाहे उतना ले जा सकते हैं, ऐसा कुछ भी नहीं है। आराम से जाके आप पी के दुआ करिए। नज़ीर एम्बुलेंस के हक में दुआ करिए, बहुत ज़रूरी है। ये दुकाले के अंदर डंडा पिलाना बहुत बड़ा सवाब है। अल्लाह हाफिज़। తాండూరు పట్టణంలోని విలేము చౌరస్తా దగ్గర మంగళవారం సాయంత్రం పోలీసులు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. యువకులు మద్యం సేవించి ద్విచక్ర వాహనాలను నడపరాదని పోలీసులు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలను నడుపుతున్న యువకులకు మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడిపితే కేసులు నమోదవుతాయని పోలీసులు హెచ్చరించారు. ఈ నెల 12న బుధవారం ఆది జగద్గురు రేణుకాచార్య జయంతిని, 14న హోలీ నిర్వహించుకోవాలని ప్రవచన రత్న శాలివాహన డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు సిద్ధిలింగయ్య స్వామి తెలిపారు. ఆది జగద్గురు రేణుకాచార్య గురించి అనేక విషయాలను ప్రవచన రత్న సిద్ధిలింగయ్య వివరించారు. సోషల్ మరియు ఇతర మీడియా హైందవ భక్తాదులందరికీ శరణార్థులు. నా పేరు మడప సిద్ధిలింగయ్య స్వామి. విశ్వారాధ్య అను కలంపేర అనేక పద్య, లలిత గీత, కీర్తన రచనలు గావించుటేగాక 500 వరకు సాహితీ, ధార్మిక, ఆధ్యాత్మిక ప్రసంగములను గావించాను. ప్రవచనారత్న అను బిరుదును పొందినాను. అందరికీ కూడా వివరించున్నదేమనగా, మన ఆది జగద్గురులైన శ్రీ 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 జగద్గురు రేణుకాచార్యుల యొక్క జయంతి ఈ సంవత్సరము ఈ పాల్గొన మాస శుద్ధ త్రయోదశి బుధవారము తేదీ 12/3/2025 రోజు, అలాగే 14/3/2025 శుక్రవారం రోజు హోలీ పౌర్ణిమ గలదు. ఈ 2 పుణ్య పండుగల దృష్ట్యా కొన్ని విషయాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.
ఆది జగద్గురువుగా రేణుకాచార్యుల వారు యుగ యుగాల నుండి అవతరించి సనాతన ధర్మమైన హిందూ ధర్మానికి చెందిన శైవ శాఖలో ముఖ్యమైన వీరశైవ ధర్మమును ప్రతిపాదించుటేగాక స్థాపించుటేగాక కుల మత ప్రాంత భాష అన్నింటికతీతంగా భక్తియే ప్రపేరితముగా ప్రచారము చేసిన మహానుభావుడు జ్ఞాన నిధి రేణుకాచార్యుల వారు. మరి వారు కృతాయుగములో ఏకాక్షర శివయోగిగా, త్రేతాయుగములో ఏకవక్త్ర శివయోగిగా, ద్వాపార యుగములో రేణుకాచార్య శివయోగిగా, కలియుగములో రేవణ సిద్ధ శివయోగిగా ఈ పృథ్వీపైన లింగోద్భవమూర్తిగా అనగా మన తెలంగాణలోని కొలనుపాక నందని సోమేశ్వర లింగము నుండి ఆవిర్భవించి యుగ యుగాల కాలములలో ఆ కాలానికి సంబంధించిన మహోన్నతులైన వ్యక్తులను ధరించి వారికి శైవ జ్ఞానాన్ని భక్తిని ప్రతిపాదించి వారికి ఆ భక్తి తత్వాన్ని మరి అందజేసినటువంటి మహానుభావుడు. ఒక్కసారి మనం పరిశీలిస్తే రావణాసురుని తమ్ముడైనటువంటి విభీషణుని చేత ఒకే ముహూర్తములో 3 కోట్ల లింగములు అనగా 3 కోటి లింగాలను ప్రతిష్ఠింపజేసి ఆ యొక్క విభీషణునికి శైవశక్తి యొక్క, శైవ భక్తి యొక్క, శైవ ధర్మము యొక్క గొప్పతనాన్ని రుచి చూయించారు. అలాగే ఆ తర్వాత మనం ఒక్కసారి పరిశీలిస్తూ ఉంటే అగస్త్య మహర్షి గొప్ప మహర్షులలో ఒకడు. అటువంటి అగస్త్య మహర్షికి శైవ ధర్మ రహస్యాలు, ఉపనిషత్ ధర్మ రహస్యాలు అన్నీ బోధించాడు. శైవ గీతగా బోధించాడు. అదే సిద్ధాంత శిఖామణిగా మనందరికీ సుపరిచితమైన మహాకావ్యం. మనిషి ఎలా ఉండాలి, మానవత్వం ఎలా ఉండాలి, భక్తి ఎలా ఉండాలనేది మనకు ఆ గ్రంథం ద్వారా తెలుస్తుంది. అలాగే ఆ తర్వాతి కాలములో మరి ఆది జగద్గురువైన రేణుకాచార్యుల వారు జగద్గురువులైన ఆది శంకరాచార్యుల వారికి చంద్రమౌళీశ్వర లింగాన్ని, రత్నగణపతిని శివాజ్ఞ మేరకు అందించుటేగాక అద్వైత సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని శైవ పరముగా కూడా చెప్పినటువంటి మహానుభావుడు రేణుకాచార్యుల వారు. అందుకే ఆ గురువు పైనున్న భక్తితోనే ఆ యొక్క రేణుకాచార్యుల వారిని స్తుతిస్తూ ఆది శంకరాచార్యుల వారు ఈ యొక్క స్తోత్రాన్ని రచించాడు. ఇది వారి యొక్క జగద్గురు పరంపర కీర్తన తత్వానికి సంబంధించినటువంటి కావ్యములో ఉంది. ఏమిటి అంటే ఒక్కసారి చూడండి. పంచానన తనుర్భూతాన్ పంచాక్షరమనూపమాన్ పంచసూత్ర కృతో వందే పంచాచార్యాన్ జగద్గురున్. రేణుకాచార్య స్తుతి. నమో నమస్తే శివభక్త పక్ష, నమో నమస్తే సుజనాలి రక్ష, నమో నమస్తే పరవాది వృక్ష, నమో నమస్తే విజితాఖిలాక్ష, నమో నమో మోక్ష విచార దక్ష, నమో నమో వేద విధాన శిక్ష, నమో నమ పాప కృతాం విపక్ష, నమో నమో రేవన కల్పవృక్ష, భద్రాంకురాయ భజతామభయంకరాయ మోహంధకార రవయే కవయే మసూనాం కైవల్యకల్పతరవే గురువే గురూణాం శ్రీరేణుకాయ గణపాయ నమోస్తు తుభ్యం. న వేషే న వేషం న సేవే ప్రజేశం న సేవే సురేశం న సేవే గణేశం మహేశ ప్రభావం మహాచార్య దేవం మహోబద్ధ దేహం భవంతుం భజేహం. సంసారమయ సద్వైద్య జ్ఞాన సాగర వర్ధన సర్వజ్ఞ సకలాధార సర్వాభీష్ట ఫలప్రదం కేనచిత్ కారణే నాహం శివవాక్యానుసారతః గురోర్వాదంతికం ప్రాప్త ప్రసీద కరుణానిధే ప్రసీద కరుణానిధే. ఇది శంకరాచార్య కృతం భగవత్పాద రేణుకాచార్య స్తోత్ర అని ఈ విధముగా ఆ యొక్క రేణుకాచార్యుల వారిని స్తుతించినటువంటి వారు ఆదిశంకరులు. అలాగే ఆ కాలములో కొలనుపాకలో 18 కులమఠాలను స్థాపించి కులాలకు అతీతంగా అందరిలో శివుణ్ణి దర్శింపజేసినటువంటి మహోన్నతమైనటువంటి ఆది జగద్గురువులు రేణుకాచార్యుల వారు.
వీరు బోధించిన బోధనలే తర్వాతి కాలములో వీరశైవ ధర్మాన్ని సముద్ధరించినటువంటి అల్లమ ప్రభు, బసవేశ్వరుడు, అక్కమ్మదేవి మొదలుగా కలిగినటువంటి శివ శరణులకు మార్గదర్శనం అయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అలాగే తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.